మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ పేరు మీద మాత్రం ఎన్నో పథకాలు చేపడతారు. ఈ పేరుని వాడుకొని ఎన్నో ప్రయోజనాలు అయితే పొందుతూ ఉంటారు. అయినప్పటికీ విగ్రహం మాత్రం మూలకబడి గత పాలకులు తీసి పక్కన పడేసిండ్రు. ప్రభుత్వం వచ్చిన ఈ పేరు మీద పథకాలు చేపట్టిన ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ విగ్రహాన్ని పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇదిగో మనకు కనబడుతూ ఉన్న ఈ కారు ముందటే తలకాయ కనబడుతూ ఉంది. ఇక్కడే స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది. మనం చూస్తూ ఉన్నది ఇది ఇల్లందు మండలంలో ఉన్న ఇల్లందు పట్టణానికి ఆనుకొని ఉన్న ఐటీడీఏ ఆఫీస్ ఇది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రోడ్డుకు అడ్డంగా ఉన్నదన్న నెపంతో వేరే దగ్గర ఆవిష్కరిస్తామన్నట్లు క్రియేట్ చేసి మాజీ దివంగత ప్రధాని దేశానికి ఎంత సేవ చేసిండు, దేశం కోసం ప్రజల కోసం ఎన్ని సంస్కరణలు చేపట్టిందో ప్రజలందరికీ తెలుసు. విషాదకరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విగ్రహాన్ని, ఇది విగ్రహమే కాదు, ఇది ప్రజల మనోభావాలు పక్కన పడేసి తిరిగి పునఃప్రతిష్ఠించకుండా ఇట్లా నిర్లక్ష్యం చేసిండు. ఇదైతే ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేని విషయం. ఈరోజు ఈ గణనేతకు నివాళి అర్పిద్దామని నేను ఈ విగ్రహం దగ్గరికి వచ్చిన. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మనకు పథకాలకు రాజీవ్ గాంధీ పేరు పెడితే ఓట్లు రాలుతాయి. ఓట్లు రాలటం కోసం వాడుకునే పేరు కాదు. దేశ ప్రజల మనోభావాలు, దేశ ప్రజల ఆత్మగౌరవం, ఈ మహానుభావులు అవి దెబ్బతీయకుండా తక్షణమే కనీసం గౌరవంతో, మాజీ ప్రధాని అన్న గౌరవంతోనైనా తిరిగి ఈ విగ్రహాన్ని సగర్వంగా ప్రతిష్ఠించాలని ప్రజలందరి కోరిక.